హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూసాకే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ పునుగులతోని మన డే అనేది స్టార్ట్ అయిపోయింది టిఫిన్కి. అండ్ టిఫిన్ అంతా కంప్లీట్ అయిపోగానే నేను ఇంక ఇక్కడ పూజ చేస్తున్నాను చూడండి. ఇవన్నీ మన చెట్లకైన ఫ్లవర్స్, ఎన్ని ఫ్లవర్స్ అయినాయి చూసారా? రెడ్, వైట్, అవి ఏమంటారు, మ్యారీగోల్డ్, అదేమంటారు ఏమో తెలుగు సడన్గా గుర్తొస్తలేదు. మ్యారీగోల్డ్, ఎన్ని ఫ్లవర్స్ అయినాయి, పూజకైతే సెట్ అయిపోయినాయి. ఈరోజు ఏం డేరా అమ్మగా పూజ చేసినావు అంటే నాకు డేలతో అస్సలు సంబంధం ఉండదు. నాకు మనస్ఫూర్తిగా పూజ చేయాలి అని అనిపించింది అనుకో, ఏ టైం అయినా సరే నైట్లో కూడా వెళ్ళి పూజలు చేసేవి కూడా ఉంటాయి. అదంతే, నాకు ఇంట్రెస్ట్ ఉండాలి, మంచిగా మనస్ఫూర్తిగా వెళ్ళి పూజ చేస్తాను. డేస్తో నాకు సంబంధం లేదు. ఇక్కడ నేను తాళి అల్లుకుంటున్నాను అన్నట్టు. లాస్ట్ టైం తాళి అల్లినప్పుడు అయితే 100 రూపీస్ ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళకి. ఇంకా వాళ్ళు అల్లేదు అక్కడ చూసాం కదా, ఎందుకులే వాళ్ళకి 100 రూపీస్ ఇవ్వడం, నేనే అల్లుకుంటానని చెప్పేసి మనం లక్ష్మీ కాసుకున్నాం కదా, అది తాళిలో కలిపి అల్లుకోవాలి కదా, అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్నే కూర్చొని తాళి అనేది అల్లుకున్నా. బాగా సెట్ అయింది, బాగా అల్లుకున్నాను కూడా. 100 రూపీస్ సేవ్ అయిపోయింది గైస్ వాళ్ళకి ఇచ్చే బదులు. అండ్ ఇక్కడ ప్రొమోగ్రనేట్స్ అనేవి నేను తొక్కలు తీస్తున్నాం. మహికి తీసుకెళ్ళి ఏదైనా ఒక ఫ్రూట్ తిను, లేట్ నైట్ వస్తున్నా కదంటే ఇంకా నేను అడిగి నైఫ్ పట్టుకొని పోయి ప్రొమోగ్రనేట్ పట్టుకొని పోయి కట్ చేసుకుంటూ కూర్చోవాలా అని అన్నాడు. సో అందుకని చెప్పేసి ఇలా తొక్కలు తీసి ఒక బాక్స్లో వేసి ఉంచితే అతనికి యూజ్ అవుతుంది. అట్లే బాక్స్ తీసుకొని పోయి తినడానికి ఆప్షన్ ఉంటుంది కదా, అట్లుంటుంది. ఏదో కిడ్ లాగా చూసుకోవాలి గైస్. ఏం చేయాలి, నన్ను చూసుకుంటాడంటే నేను ఆయన్ని చూసుకోవడం అవుతుంది. ఇక్కడ నేను గులాబ్ జామున్ రెసిపీ చేస్తున్నాను. చాలామంది అడిగారు కదా, అక్క రెసిపీ పెట్టు అని చెప్పేసి రెసిపీ చేస్తున్నాను చూడండి. గులాబ్ జామున్ కోసం ఇక్కడ నేను మెజర్మెంట్ తీసుకుంటున్నాను అన్నట్టు, ఎందుకంటే మనకు షుగర్ సిరప్ కావాలి కదా, దానికోసం మెజర్మెంట్ కావాలి. మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, నేనైతే తక్కువ వేస్తున్నాను షుగర్. మీరు చెయ్యాలి అని అనుకుంటే పర్ఫెక్ట్ గులాబ్ జామున్కి స్వీట్గా జ్యూసీ కావాలని అంటే ఒక బౌల్ గులాబ్ జామున్ పిండి ఉంటే 2 కప్స్ షుగర్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇవి కాచి చల్లార్చిన పాలు, మీగడతో ఉంటే ఇంకా బాగా తీసుకోండి, చాలా బాగుంటుంది. మీగడ ఉంటే ఇంకా పర్ఫెక్ట్ సూపర్గా వస్తాయి అన్నట్టు, అందుకే నేను అక్కడ ఉన్న మీగడ తీసేస్తున్నా. అండ్ స్లో ప్రాసెస్తోని వేళ్ళతోని మెల్లిమెల్లిగా కొద్దిగా ఒకేసారి వేయకూడదు పాలు, కొన్ని వేసుకుంటే మెల్లిమెల్లిగా కలుపుతూ ఉండండి. అలా స్లో ప్రాసెస్లో కలపండి. ఇట్లా కంటిన్యూస్లీ ఇస్తే అట్లే తడబడితే మనమేం ప్రొఫెషనల్ కాదు కదా వంట వీడియోస్లలో. సో అందుకని చెప్పేసి అట్లా స్లో ప్రాసెస్తోనే అట్లా కలుపుతూ ఉండండి. ఒకేసారి మొత్తం మిల్క్ వేసి అయితే కలపకూడదు. కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తూ కలపండి. కొంచెం టైం తీసుకొని అయినా సరే కొన్ని మిల్క్ వేసుకుంటూనే కలపాలి. దీనికి ఎంత బాగా పిండి మనం మ్యాగ్నేట్ చేసుకోగలుగుతామో మన గులాబ్ జామున్ అనేది అంత నీట్గానే వస్తూ ఉంటాయి అన్నట్టు. మనం పిండి కలపడంలోనే ఉంటుంది గులాబ్ జామున్ రావడం రాకపోవడం అనేది. మొత్తం పిండి అనేది నేను ఇక్కడ కలిపేసుకున్నాను. మనం ఫస్ట్ మీరు పర్ఫెక్ట్గా మిల్క్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవడం ఎలా అంటే, ఇట్లా మనం పిండి ఓపెన్ చేస్తే హెయిర్ గ్యాప్స్ రావాలన్నట్టు. ఇలా హెయిర్ గ్యాప్స్ వస్తేనే మనకు పాలు అనేవి పిండికి బాగా సరిపోయింది అని అర్థం. ఇట్లా నాకు హెయిర్ గ్యాప్స్ ఎలా వస్తున్నాయో పిండి ఇలా విరిచి చూస్తే అలా హెయిర్ గ్యాప్స్ రావాలి. ఒకవేళ అలా హెయిర్ గ్యాప్స్ మీకు రావట్లేదంటే మిల్క్ మీరు ఇంకా సరిగ్గా వేయలేరని అర్థం. ఇంకా కొంచెం మిల్క్ యాడ్ చేసేసి మంచిగా దాన్ని మ్యాగ్నేట్ చేయండి, బాగా కలపండి. పిండి కలపడంలోనే గులాబ్ జామ్ ఉంటుందని అయితే అస్సలు మర్చిపోకండి. మన గులాబ్ జామ్లో పర్ఫెక్ట్ షేప్ స్వీట్ షాప్ స్టైల్లో రావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా పిండి కలపడంలోనే ఉంటుంది. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ గీ అనేది యాడ్ చేస్తున్నా. పిండి అనేది మెత్తగా అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఖచ్చితంగా యాడ్ చేయండి. మాకు ఇది పడదు అని అంటే స్కిప్ చేయండి, బట్ ఆల్మోస్ట్ ట్రై చేయడానికే చూడండి. మళ్ళీ చెప్తున్నా, పిండి కలపడంలోనే గులాబ్ జామ్ల షేప్ అనేది మాత్రం యాడ్ అయ్యి ఉంది డెఫినెట్గా. ఇది ఎంత బాగా కలిపేసి ఎంత బాగా మ్యాగ్నేట్ చేసుకుంటే గులాబ్ జాములు అంత పర్ఫెక్ట్గా వస్తాయి. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, జస్ట్ కలపడంలోనే ఉంటుంది. మీరు పిండి బాగా కలిపారు అని అంటే ఖచ్చితంగా మనకు మంచి గులాబ్ జాములు వచ్చాయని అర్థం. లాస్ట్ వరకు చూడండి. వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి గైస్. వీడియో చూస్తూ లైక్ చేయకుండా అలాగే వదిలేదు. అట్లీస్ట్ ఒక 50 లైక్స్ అని. అవును, లాస్ట్ వీడియోలో 100 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎన్ని వచ్చాయో కూడా నేను చూడలేదు గైస్. ఇప్పుడు చెక్ చేస్తా ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయని చెప్పేసి చూస్తా గైస్. నేను ఇక్కడ చూడండి, నాకు హెయిర్ గ్యాప్స్ వస్తున్నాయి. పిండిలో హెయిర్ గ్యాప్స్ వస్తున్నాయి అంటే నేను పిండి బాగా చేశాను, బాగా కలిపాను అని అర్థం. ఇక్కడ అందరికి అర్థమయ్యే భాషలో ఏంటంటే, ఇక్కడ నేను చక్కెర పాకంకి వేసుకుంటున్నాను. నాకు 2 కప్స్ పిండి వచ్చింది కాబట్టి 4 కప్స్ షుగర్ యాడ్ చేయాలి. బట్ నేను అంత స్వీట్నెస్ కావాలని నేను అనుకోవట్లేదు, అందుకే 2 కప్స్కి 2 కప్సే యాడ్ చేస్తున్నా. మీరైతే జ్యూసీగా కావాలి అని అంటే 4 కప్స్ యాడ్ చేసుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి, 1 కప్పుకి 2 కప్స్ షుగర్, అట్లా గుర్తుపెట్టుకుంటే బాగా గుర్తుంటుంది. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ చేసుకోండి. ఇక్కడ నేను అన్నీ ఒకే సైజులో రావాలని చిన్నగా తీసేసి పెడుతున్నాను నేను. ఇప్పుడు మనం బాల్స్ని సరిగ్గా చేయకుండా బ్రేక్స్ అయ్యాయంటే ఆయిల్లో వేస్తే అవి పేలే ఛాన్సెస్ చాలా ఉంటాయి గైస్. కాబట్టి జాగ్రత్తగా
చిన్న చిన్న బాల్స్ని మిల్క్ కానీ గీ కానీ యాడ్ చేసుకుంటూ బ్రేక్స్ లేకుండా స్మూత్గా రబ్ చేస్తూ ఉండండి. ఒకవేళ మేము అంత స్మూత్గా రబ్ చేస్తున్నా సరే మాకు పైన బ్రేక్స్ వస్తున్నాయి, ఇట్లా లైన్స్ వస్తున్నాయి, బ్రేక్ అవుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటే ఇలా మీకు బ్రేక్ అవుతుంది, మీకు చూపించడానికి తీసాను నేను. ఇలా బ్రేక్ అవుతుందని అంటే మన దగ్గర ఉన్న పాలు కానీ వాటర్ కంటే ఎక్కువ పాలు తీసుకొని ఇక ఇలా ఎక్కడెక్కడైతే బ్రేక్స్ వచ్చాయో అక్కడ మొత్తం స్మూత్గా చేసేసి మళ్ళీ రౌండ్ అప్ చేసేసి మంచిగా ఒక బాల్ షేప్ వచ్చే వరకు చేయండి. ఇదే చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇది మీరు ఇట్లనే బ్రేక్స్ ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఆయిల్ వేస్తే అది పేలే ఛాన్సెస్ ఉంటాయి, పేలిపోతాయి చాలా వరకు. సో జాగ్రత్తగా స్మూత్గా స్లో ప్రాసెస్ గైస్. చూసారా, ఇలా బ్రేక్స్ లేకుండా చేయడానికి ట్రై చేయండి. చిన్నగా చేయండి, ఆయిల్లో వేసాక పెద్దగా అవుతాయి. ఫస్టే పెద్దగా చేస్తే లోపల మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు లోపల ఉడకకుండా అదంతా పిచ్చి పిచ్చిగా ఉండిపోతుంది. కాబట్టి చిన్న చిన్న బాల్స్ చేస్తే మనం ఆయిల్లో వేసాక డబుల్ క్వాంటిటీ అవుతుంది. స్లోగా కొద్దిగా స్లో ప్రాసెస్, స్లోగా చేయడానికే ట్రై చేయండి. ఇక్కడ ఆయిల్ అస్సలు హీట్ ఉండకూడదు, మీడియం అంటే మీడియం హీట్ ఉండాలి. ఇది మనం ఏం చేస్తాం, డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా లో టు మీడియంలోనే పెట్టి డీప్ ఫ్రై చేయాలి. వాటికి కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. అన్నీ ఒకదానిపైన ఒకటి వేయకుండా పక్క పక్కన వేసేసినట్టు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. అండ్ మనకి ఇక్కడ చక్కెర పాకం కూడా తీగ పాకం అవసరం లేదు గైస్. జస్ట్ స్టిక్కీగా మనం ఇలా ఫింగర్స్తో అంటుంటే స్టిక్కీగా వచ్చిందంటే చాలా మనకు రెడీ అయిపోయిందని అర్థం. అండ్ మళ్ళీ మనం చక్కెర పాకంలో వేసేటప్పుడు కూడా కొద్దిగా గోరువెచ్చనంత వేడిగా ఉండాలి. అండ్ ఇవి వేడిగా ఉన్నప్పుడు అలాగే తీసేసి అందులో వేయండి. ఇవి చూసి మళ్ళీ అమ్మ మాడిపోతున్నాయేమో అని అస్సలు అనుకోదు. మనం ఎప్పుడైతే షుగర్ సిరప్లో వేస్తామో అప్పుడు మళ్ళీ అవి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. సో లో టు మీడియంలోనే పెట్టి వాటిని హీట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. మనం ఎక్కువ మంట పెట్టి మనకు లోపల వేగదు గైస్, గుర్తుపెట్టుకోండి. షుగర్ నేను తక్కువ కావాలనుకున్నాను కాబట్టి తక్కువ వేసాను, మీరు ఇంకెక్కువ వేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయి. రెస్టారెంట్ స్టైల్లో కానీ స్వీట్ షాప్ స్టైల్లో కానీ వస్తాయి. చూసారా ఎంత బాగున్నాయి, చూడండి ఎంత బాగా వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా అద్దిరిపోతుంది గైస్. చూడండి ఎంత యమ్మీగా, ఎంత క్యూట్ అంటే అంతే. చాలా సింపుల్ బట్ స్లో ప్రాసెస్ అన్నట్టు. మనం పిండి కలపడంలోనూ డీప్ ఫ్రై చేయడంలోనూ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే కొంచెం పేషెన్స్తో చేస్తే చాలా అంటే చాలా బాగుంటాయి, సూపర్ ఉంటాయి. ట్రై చేయండి గైస్, ట్రై చేసి చెప్పండి నాకు, సరేనా? గులాబ్ జామ్ సూపర్. నా కోసం స్పెషల్గా వేసింది అమ్ము, అద్దరిపోయింది. సూపర్ 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 రా మమ్మీ, అద్దరిపోయింది అంటే అద్దరిపోయింది, అద్భుతం. చూసారా లోపల కూడా మొత్తం జ్యూసీగా ఎంత బాగుంది. నార్మల్గా అయితే మనం పెద్దగా చేసిన స్పీడ్గా మంట పెట్టిన ఇలా ఉండకుండా పిండిగా ఉంటుంది. బట్ మనకు మాత్రం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ వచ్చింది గైస్. ఎంత బాగున్నాయి, ఎంత ఎమ్మీగా ఉన్నాయి. స్వీట్స్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, అట్లాంటిది నేనే 4 తిన్నానంటే ఎక్స్పెక్ట్ చేయండి. 4 ఎక్కువన్నారా అమ్మిగా అంటే నేనైతే ఒకటి కూడా తిన్ను, హాఫ్ కూడా తిన్ను నేను సరిగ్గా చూస్తే. అలాంటిది 4 తిన్నానంటే ఎక్స్పెక్ట్ చేసుకోండి గైస్. చాలా అంటే చాలా బాగా అయ్యాయి, చాలా సూపర్ టేస్ట్ వచ్చినాయి కూడా. ఇక్కడ మన కింద బర్త్డే ఉందన్నట్టు కౌలపిల్లల వాళ్ళు, ఒక పాప ఒక బాబు, ఇద్దరు 3 or 4th బర్త్డే బేబీ నాకు తెలియదు. వాళ్ళు తమిళ్ వాళ్ళు అన్నట్టు. ఇంకొచ్చి రా అని చెప్పేసి అని అన్నది. వెళ్ళిన ఈరోజు నా అదృష్టం ఎట్లుందంటే ఒక్కొక్క రోజు 11 అయినా 10 అయినా మహి అస్సలు రాను కూడా రాడు. ఈ రోజేమో 9 o'clock వచ్చింది, నేను మిస్ అవుతున్నా అని. దట్టు అదే టైంలో బర్త్డే, వెళ్ళకపోతే బాగోదు కదా. మన పూజకు కూడా చాలా మంది వచ్చిర్రు కదా. ఇక నేను వీళ్ళు ఫొటోస్ అవి దిగుకుంటూ లేట్ చేస్తున్నారు, పైన మహి వెయిట్ చేస్తున్నా. నాకేం భయం వేస్తుంది. డైలీ 10-11కి వచ్చేవాడు ఈరోజు 9కే వచ్చిండు, ఎక్కువ మిస్ అవుతున్నా అని చెప్పేసి నాకు భయం వేస్తుంది. ఇంకా కేక్ కూడా తీసుకోలేదు నేను. ఇంకా వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టేసి అక్క పైన మహి ఉన్నాడు అక్క నేను వెళ్తాను అక్క అంటే సరేనే ఎల్లు అనేసి అని అంటున్నారు. వాళ్ళు భయపడతారు, ఎందుకంటే తిడతాడు, అందరి ముందే తిడతారు. కోపం వచ్చిందంటే గట్టిగా తిడతాడు, ఇంకా ఎవరితో మాట్లాడొద్దు అది ఇది అంటారు. వాళ్ళు కూడా భయపడతారు, మా ఫ్లాట్లో అందరూ భయపడతారు. మహికి అయితే అక్కడ నుంచి వస్తున్నాడంటే చాలు, ఏమి నీ మొగుడు వస్తుండే పరిగెత్తు అంటారు. నాకు భలే కామెడీగా అనిపిస్తుంది. ఏందో మహికి చాలా భయపడతారు ఇక్కడ. నువ్వు పెట్టుకో తింటున్నాం గాయస్, సింపుల్ డిన్నర్. ఈరోజు మహి ఏమో తొందరగా వచ్చింది పాపం, టైం స్పెండ్ చేద్దామని. నాకేమో కింద బర్త్డే పార్టీ ఈరోజు అట్లుంటుంది మరి. పాపం చాలా డేస్ నుంచి లేట్ వచ్చి ఈరోజు 9 o'clock వస్తున్నాను, ఎంత ఎక్సైట్మెంట్తో చెప్పిండు.
మిర్చిలు కూడా తీసుకొని వచ్చింది, ఇవన్నీ కూల్ అయిపోయినాయి. నేను ఇప్పటిదాకా బర్త్డే దగ్గరికి వెళ్ళేసి వచ్చేసరికి వచ్చినప్పుడు వేడి వేడిగా ఉండే, ఇక ఒక్కొక్కసారి కలిసి రాదు అంతే, ఏం పర్లేదు. కింద బర్త్డే పార్టీ ఉందని పిలిచిరు. సో అమ్మగాడు పోయేసరికి కొంచెం చల్ల అయిపోయినాయి. అన్నం అయితే వేడిగానే ఉంది, నా కోసం వేడివేడిగా చేసింది అమ్మగాడు.